అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుందుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడును ఎడబాయనని అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మరి ఈ వాక్యంలో మనం చూసినట్లయితే అన్ఫెయిలింగ్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అని మనం ధ్యానించవచ్చు. అంటే దేవుని యొక్క శాశ్వతమైన వాగ్దానంగా మనం చూస్తున్నాము. బైబిల్లో అనేకమైన వాగ్దానాలు ఉన్నప్పటికీ దేవుడిచ్చే అతి ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని మనం ఈ వచనాల్లో గమనిస్తున్నాము. దేవుడు అంటున్నాడు, నిన్నెన్నడును విడువను ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు దేవుడై ఉండి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి నరావతారిగా వచ్చి మనుషుల పాపాల నిమిత్తము సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి ఆయన 40 దినాలు ఈ భూలోకంలో గడిపి శిష్యులకి కనబడి తిరిగి ఆయన పరలోకానికి వారి ముందు ఆరోహణమయ్యాడు. కాబట్టి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభు చేసిన బలియాగం ద్వారా దేవుడు మనకి రక్షణ అనుభవాన్ని దయచేశాడు. మరి ఈ రక్షణ ద్వారా మనం కలిగే అతి ప్రాముఖ్యమైన వాగ్దానం ఏంటంటే, దేవుడు చెప్పేది ఏంటంటే, నిన్నెన్నడును విడువను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. కాబట్టి దేవుని వాగ్దానాలు శాశ్వతమైనవి, ఉన్నతమైనవి, అవి ఎన్నటికీ చెరిగిపోయేటివి కావు అని మనం చూడవచ్చు. దే ఆర్ ఇర్రివోకబుల్ అని చెప్పొచ్చు. కాబట్టి దేవుని వాగ్దానంలో మనం చూసినట్లయితే ఈ ఈ యొక్క వాగ్దానంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కంపానియన్షిప్. ఆయనతో మనం నిత్యమైన సహవాసాన్ని, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకు రక్షణ భాగ్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే, తండ్రి అయిన దేవునితోను, కుమారుడైన దేవునితోను, పరిశుద్ధాత్మ దేవునితోను, త్రియేక దేవునితోని అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండి ఆయన యొక్క నిత్యమైన సహవాసాన్ని మన అంతరంగ జీవితంలో, మన జీవితంలో పొందుకోగలము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో మనకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నిత్యము మనకు తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఇటర్నల్ రిలేషన్షిప్. నిత్యమైన సహవాసాన్ని త్రియేక దేవునితో మనం కలిగి ఉంటాము. 1 కొరింథీ 6:19-20లో పరిశుద్ధాత్మకు మనం ఆలయమై ఉన్నాము. దేవుడు మనని తన ఆలయంగా చేసుకొని మనలో నివసిస్తాడు అని కూడా మనం వాగ్దానం పూర్వకంగా వాక్యంలో చూస్తున్నాము. 1 పేతురు 2:5లో కూడా మనని తన ఆలయంగా చేసుకుంటాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క నిత్యమైన సహవాసాన్ని మనం కలిగి ఉంటాము. ఈ లోకంలో జీవించినంత కాలము కలిగి ఉంటాము. మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి మళ్ళీ పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనతో, త్రియేక దేవునితో నిత్యమైన సహవాసాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉంటాము అని ఈ వాగ్దానం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని సహవాసాన్ని మనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ లోకంలో ఉండే ధనాపేక్ష కంటే, ఈ లోకంలో ఉండే వస్తువులు కావచ్చు, ధనాలు కావచ్చు, స్టేటస్ కావచ్చు, ఇంకా అనేకమైన విషయాలు కావచ్చు, ఈ లోక సంబంధమైన వాటిలో మనకు తృప్తి లేదు. కానీ ఈ లోక సంబంధమైన వాటిలో మనకు ఉన్నప్పటికీ లేనప్పటికీ మనకి ఏ ప్రాబ్లము ఉండదు. కానీ దేవునితో, త్రియేక దేవునితో అన్యోన్య సహవాసం మనం ఎల్లప్పుడూ కలిగి ఉండడమే అతి ప్రాముఖ్యమైన విషయము అని హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క నిత్యమైన సహవాసాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉంటాము. అన్ని పరిస్థితుల్లో ఆయన మనకు తోడై ఉంటాడు అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ త్రియేక దేవుని రక్షణను మనం పొందుకొని యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి విశ్వాసంతో ఆయనను అంగీకరించినప్పుడు ఆ త్రియేక దేవునితో నిత్య సహవాసాన్ని మనం కలిగి ఉంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. రెండవది, ఆయన శక్తిని
ఆయన జీవాన్ని మనం కలిగి ఉంటాము అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. నా గొర్రెలకు నేను సమృద్ధి జీవాన్ని, నిత్య జీవాన్ని ఇస్తాను అని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, 28వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి త్రియేక దేవుని యొక్క జీవాన్ని, లైఫ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నిత్యమైన జీవాన్ని మన జీవితంలో కూడా పొందుకుంటాము. దేవుని యొక్క సమృద్ధి జీవాన్ని, నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా త్రియేక దేవుణ్ణి మనం కలిగి ఉంటాం కాబట్టి ఆయన శక్తిని మనం ఆశ్రయించవచ్చు. ఈ లోకంలో ధనము కంటే, మరి అనేకమైన విషయాల కంటే దేవుని శక్తిని మనం కలిగి ఉండి, ఆయన శక్తి ద్వారా మనం ఈ లోకంలో కావలసిన సమస్తాన్ని మనం పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయనతో నిత్యమైన దేవునితో సహవాసం కలిగి ఉండడమే కాకుండా, ఆయన జీవాన్ని మనం పొందుకోవడమే కాకుండా, ఆయన శక్తిని, ఆయన యొక్క సన్నిధిని మనం ఎల్లప్పుడూ కలిగి ఉంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడవదేంటంటే నిత్యమైన గైడెన్స్, దేవుని యొక్క నడిపింపును మనం మన జీవితంలో పొందుకుంటాము. త్రియేక దేవుడు మనతో నిత్య సహవాసంలో ఉంటాడు. ఆయన జీవాన్ని మనం పొందుకుంటాము. ఆయన శక్తిని మనం అనుభవించగలుగుతాము. పరిశుద్ధాత్మ శక్తి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ శక్తిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు గనక ఆయన శక్తితో మనం జీవించగలుగుతాము. అంతేకాకుండా ఆయన నిత్యమైన నడిపింపును మనకు అనుగ్రహిస్తాడు. మరి అందుకనే 119వ కీర్తనలో దావీదు మహారాజు చెప్తాడు, నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి నిత్యమైన దేవుని యొక్క నడిపింపును మనం పొందుకుంటాము. కాబట్టి దేవుని సహవాసాన్ని, జీవాన్ని, శక్తిని పొందుకోవడమే కాకుండా మన అనుదిన జీవితంలో దేవుని యొక్క నడిపింపును మనం పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆ త్రియేక దేవుడు మనలో ఉండి మనతో సహవాసం చేస్తూ మనకి తన జీవాన్ని, శక్తిని ఇస్తూ అనుదినము మన జీవితంలో ఆయన నడిపింపును, సహాయాన్ని మనము పొందగలుగుతాము. కాబట్టి ఆయనని మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడమే కాకుండా మన నడవలసిన త్రోవను ఆయన సరళం చేస్తాడు అని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే మనము మన జీవితాన్ని ఆ త్రియేక దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన మన మార్గాన్ని సరళం చేస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. 4వదిగా వి వి రిసీవ్ హిస్ ప్రొటెక్షన్, ఆయన భద్రతను మనం పొందుకుంటాము. అనుదినము అనేకమైన సమస్యలు, ఇబ్బందులకు ఎదురైనప్పటికీ దేవుని యొక్క నిత్య భద్రతను మనం పొందుకుంటాము. మనం భద్రపరచబడతాము. మరి కీర్తన 91లో మనం చూసినట్లయితే దేవుని యొక్క దేవదూతల సంరక్షణను మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. నీ పాదాలకి రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు, నీకు భద్రతను కలుగజేస్తారు అని కీర్తన 91లో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క నిత్య భద్రతను కూడా మనం పొందుకుంటాము అని ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవచ్చు. 5వదిగా దేవుని మీద ఎల్లప్పుడూ మనం ఆధారపడే వారంగా ఉంటాము. ఈ లోకంలో మనకు అనేక మంది స్నేహితులు ఉన్నప్పటికీ వాళ్ళ మీద మనం ఆధారపడలేము. వాళ్ళు మన అవసరాలను తీర్చలేరు. మనకి మన అవసరము ఉన్నప్పుడు వాళ్ళు మన అవసరాలను తీర్చలేని స్థితిలో ఉంటారు. కానీ సర్వశక్తిమంతుడైన, సర్వాధికారి అయిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, ఆయన శక్తి, ఆయన నడిపింపును మనం పొందుకున్నాం కాబట్టి, ఆయన నిత్య జీవాన్ని పొందుకున్నాం కాబట్టి, అనుదినము మనం ఆయన మీద ఆధారపడే వ్యక్తులంగా ఉంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడే వ్యక్తులంగా ఉండాలి అని ఈ యొక్క వాగ్దానం మనకి గుర్తు చేస్తుంది. 6వదిగా పీస్ అండ్ స్టెబిలిటీ, దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క నిత్యమైన భద్రతను మన జీవితంలో మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ లోకము మనకు సమాధానం ఇవ్వలేదు కానీ
దేవుని యొక్క నిత్య సమాధానాన్ని మన జీవితంలో పొందుకుంటాము. దేవుణ్ణి ఎప్పుడైతే మనం రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరిస్తామో, దేవునితో సమాధాన పడతాము. రోమీయులకు రాసిన గ్రంథం 5:1 ప్రకారము. అంతేకాకుండా నిత్యమైన దేవుని సమాధానాన్ని మన అంతరంగ జీవితంలో పొందుకుంటాము. యోహాను సువార్త 14:27లో మనం చూస్తున్నాము. అంతేకాకుండా దేవుని ఈ లోకానికి సమాధానపరచు సువార్తను మనం అందించగలుగుతాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-20 వచనాల్లో పౌలు అంటున్నాడు, సమాధానపరచు సువార్తను మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ సమాధానాన్ని మనం లోకానికి పంచిపెట్టగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 7వ విషయం ఏంటంటే హెవెన్లీ గ్లోరీ, పరలోకపు మహిమను మనం పొందుకుంటాము. ఈ లోకంలో మనము దే ఈ లోక రీతిగా మనము ఈ భూ సంబంధమైన వారం, అంటే మట్టి ద్వారా మనము సిద్ధపరచబడ్డాము. ఈ భూలోకపు మట్టిలో మనం సృష్టింపబడ్డాము. కానీ యేసు ప్రభువుని మనం అంగీకరించడం ద్వారా మనం నిత్యమైన పరలోకపు మహిమలోనికి మనం ప్రవేశిస్తాము. దేవుడు పరలోకం తండ్రి కుడిపార్శ్వమున మహిమలో ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవుని ద్వారా ఎత్తబడి ఆయన మహిమలో ఆయన సింహాసన ఆసీనులమై జీవించడానికి దేవుడు మనకి అర్హతనిచ్చాడు. కాబట్టి ఈ వాగ్దానము మన క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మన సమస్యలు వచ్చినప్పటికీ, మనకి ఎలాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ, అందరూ ఈ లోకంలో ఉండేవారు మనం త్రోసిపుచ్చినప్పటికీ, ఎవరు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడినప్పటికీ, దేవుడు మనతో సహవాసం కలిగి ఉంటాడు. నిత్యమైన సహవాసాన్ని కలిగి ఉంటాము. ఆయన సన్నిధిని, ఆయన యొక్క జీవాన్ని, ఆయన యొక్క శక్తిని మనం పొందుకుంటాము. అనుదినము ఆయన నడిపింపును పొందుకుంటాము. ఆయన భద్రతను పొందుకుంటాము. అన్ని విషయాల్లో ఆయన మీద మనం ఆధారపడగలుగుతాము. ఆయన యొక్క సమాధానాన్ని, నిత్యమైన సమాధానాన్ని మన జీవితంలో పొందుకుంటాము. పరలోకపు మహిమను కూడా మన జీవితంలో పొందుకుంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు ద్వారా వచ్చే నిత్యమైన రక్షణను మనం పొందుకొని మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లయితే, సజీవ యాగంగా సమర్పించుకొని ఆయన బిడలంగా జీవించినట్లయితే, దేవుని యొక్క నిత్య సహవాసాన్ని, మరి ఆయన యొక్క నడిపింపును, ఆయన యొక్క జీవాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క భద్రతను, ఆయన యొక్క సమాధానాన్ని, ఆయన యొక్క మహిమను మనం పొందుకోవడమే కాకుండా అన్ని విషయాల్లో ఆయన మనకు తోడై ఉండి సహాయం చేస్తాడు అని ఈ వాగ్దానం మనకు తెలియపరుస్తుంది. గనక మనం ఎల్లప్పుడూ ఈ వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకొంచు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన బిడ్డలంగా ఆయనకి, అంటే త్రియేక దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని నిత్యము ఆయన వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించడం ద్వారా దేవుని నామానికి మనం మహిమ తేయగలుగుతాము. దేవుని యొక్క నిత్య సహవాసంలో మనము జతపరచబడి ఆయన ద్వారా వచ్చే పరలోకపు ఆశీర్వాదాలను, మరి నిత్యమైన ఆశీర్వాదాలను, ఆత్మీయమైన ఆశీర్వాదాలను మనం పొందుకొని ఈ భూలోకంలో జయ జీవితాన్ని జీవించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ వాగ్దానం ఎల్లప్పుడూ కూడా మనము గుర్తుపెట్టుకొని ఆయన ద్వారా వచ్చే నిత్యమైన ఆశీర్వాదాలకు మనము కారకులం అవ్వాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అటువంటి కృప దేవుడు మన అందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.